ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం పరిస్థితి విషమం అకాల మృతి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం వాళ్ళకైతే వెళ్ళిపోదామండి. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడిప్పుడే శాంతి వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే తరుణంలో సౌదీ అరేబియాలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయినటువంటి సౌదీ ప్రభుత్వ రంగ సంస్థ సౌదీ అరామోకోకు చెందిన ఒక హెలికాప్టర్ ఆదివారం ఉదయం కుప్పకొలింది. భీకర ప్రమాదంలో హెలికాప్టర్ పయనిస్తున్న 14 మంది సిబ్బంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరణించిన వారంతా కూడా సౌదీ అరేబియా పౌరులని, చమురు రంగానికి చెందినటువంటి కీలక అధికారులని సౌదీ అధికార వార్తా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ధృవీకరించింది అనమాట. సో ఇక ఉదయం 6 గంటలకు కుప్పకొలిన చాప్టర్ ఇక చాపర్ అనమాట. కారణాలపైన సస్పెన్షన్. ఇక సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికార ప్రకటన ఆదివారం జూన్ 28. అదేవిధంగా ఉదయం పూట 6 గంటల ప్రాంతంలో రాస్ తనూరా ఆకాశంలో ప్రయాణిస్తున్న సౌదీ అరామోకో హెలికాప్టర్ ఒకసారిగా నియంత్రణ కోల్పోయి నేల కూలింది. సౌదీ అరామోకో ద్వారా నడపబడుతున్న హెలికాప్టర్ రాస్ తనూరాలో ప్రమాదానికి గురైన ప్రకటించడానికి ఇంధన మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక ఈ దుర్ఘటనలో హెలికాప్టర్లో ఉన్న 14 మంది వ్యక్తులు అమరులయ్యారు. వారంతా సౌదీ జాతీయులే అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది. అదేవిధంగా హెలికాప్టర్ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. వాతావరణ మార్పుల వల్ల జరిగిందా లేక సాంకేతిక లోపమా ఇంకేమైనా కోణం ఉందా అనేది స్పష్టంగా రాలేదనమాట. ఇక ప్రస్తుతం సౌదీ విమాన దళం, పౌర విమాన సంస్థలు, అరామోకో భద్రతా విభాగం కలిసి సంయుక్త ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట. సో ప్రమాదం జరిగిన సమయంలో స్థలం ఇప్పుడు అంతర్జాతీయ తీవ్ర ప్రాధాన్యత సంతరించింది. ఘోర ప్రమాదం జరిగిన రాస్ తనూరా చమురు టెర్మినల్ ప్రపంచ ఇంధన మార్కెట్లో గుండెకాయ అలాంటిదనమాట. ఇది పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో అంతర్జాతీయంగా వివాదాస్పదమైన స్టేట్ ఆఫ్ హార్మోజ్ సంధి వ్యూహాత్మక తీరులో అయితే ఉందన్నమాట. గత 4 నెలలుగా మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఇక దేశాల మధ్య భీకర యుద్ధం కారణంగా రాస్ తనూరా టెర్మినల్ నుండి చమురు లోడింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందనమాట.